న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నికోయిడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండపేటలోని స్థానిక వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో సబ్ జూనియర్ కోచింగ్ క్యాంప్ 6 రోజులుగా నిర్వహించారు. ఈ రోజు విజయవంతంగా చివరి దశకి చేరింది. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే 36వ రాష్ట్ర టెన్నికోయిడ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు నాగకుమార్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా పాఠశాల పీడీ శ్రీనివాస్, తెలుగు మాస్టర్ ఎల్ శ్రీనివాస్ క్రీడాకారులకు మా సహాయ సహకారం ఎప్పుడు ఉంటాయన్నారు. రాష్ట్ర టెన్నికోయిడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైడి రామారావు క్రీడాకారులకు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టెన్నికోయిడ్ ప్రెసిడెంట్ ఏ కృష్ణకుమారి క్రీడాకారులకు క్రీడా దుస్తులు మరియు షూస్ బహుకరణ చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ కుంచే రమేష్, సీనియర్ ప్లేయర్స్ పాల్గొన్నారు. అయితే ఇంటర్నేషనల్ టెన్నికోయిడ్ ఆడారు వాళ్ళందరూ కూడా. మీకు ఏంటంటే జస్ట్ ఒక 2 minutes వేసి మనం కార్యక్రమం. సో వీళ్ళందరికీ మరి స్పెషల్గా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి చక్కగా మరి కార్యక్రమం నిర్వహించారు. అలాగే పిల్లలందరికీ కూడా ఆడబోయే పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు స్టేట్ మీట్లో మంచి పెర్ఫార్మెన్స్ చేయాలి. అలాగే మన 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా 10th and 9th వచ్చి కూర్చున్నారు కదా, మీరు అందరికీ కూడా ఆశిస్తున్నాను. సో వీళ్ళందరూ కూడా మరి లాస్ట్ 4-5 days నుంచి ఇక్కడ మన క్యాంపస్లో కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది రమేష్ గారు ఆధ్వర్యంలో. మరి మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారమ్మా తల్లి? మీరు వాడపల్లి ఇద్దరు గర్ల్స్, అనపర్తి గర్ల్స్ ఇద్దరు. ఓకే అమ్మ, ఇద్దరేమో ఇక్కడ. నువ్వు వాడపల్లినా? వానపల్లి. మీరందరూ ముగ్గురు వానపల్లి. ఓకే, ఇక్కడ వీళ్ళందరూ లోపల. అరపై ఎవరి దగ్గర నుంచి వచ్చామమ్మా? ఎవరు పీడి గారు? ఎవరు? రేణుక మేడం. ఓకే, ప్రాక్టీస్ ఎలా అయింది? బాగా జరిగింది కదా? మీకోసం మంచి ఎఫర్ట్ పెట్టారు కదా, ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు, ఫుడ్ పెట్టారు, చక్కగా ప్రాక్టీస్ చేయించారు, ఫిట్నెస్ చేయించారు బాగానే. ఓకే, సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి? స్టేట్ కాంపిటీషన్లో చక్కగా పెర్ఫామ్ చేసి స్టూడెంట్స్ పట్ల కానీ స్కూల్ పట్ల కానీ బాధ్యతపరంగా ఉంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే తన సహాయం. ఇప్పుడు ఏ టీచర్ అయినా సరే జీతం వస్తే దాచుకోవాలని చూస్తారు, కానీ తన కొద్ది శాలరీలోనే స్కూల్ కోసం కానీ పిల్లల కోసం కానీ ఖర్చు పెట్టాలని చూస్తారు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మన శ్రీనివాస్ పీడి గారు ఉన్నారు. మా ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ పేద విద్యార్థులే, ఎవరికి కూడా ఇంత అమౌంట్ లీడ్ ఉండదు. ఈసారి మన ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంచెం ప్రాబ్లం అయింది. సార్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. సారు మేము అడగకముందే సరేనే మేము చేస్తాం అనేసి ఒక 2 స్టూడెంట్కి అమౌంట్ అరేంజ్ చేయడం అది అంత చిన్న ఈజీ అయితే కాదు. కాకపోతే ఏంటంటే సారు మంచి మనసుతోనే శ్రీనివాస్ సార్ ఇవ్వడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా సార్ మాకు ఇవ్వబడుతుందండి. ఎంఎస్ సార్ గారు కూడా ఇచ్చారండి. సెకండ్ ఏంటంటే ఎల్ఎస్ సార్ గారు వచ్చి మాకు తెలుగు మాస్టర్ గారు, ఆయన ఇప్పుడే కాదు మాకు ఎల్లవేళలా కూడా నీడ్స్ ఉంటే ఈ విధంగా వెళ్ళండి అని సజెస్ట్ చేసి మమ్మల్ని ఫ్రంట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ మేము రుణపడి ఉంటాం సార్.